అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దీపావళి రోజున సాయంత్రం పిల్లల చేత కొట్టించేటువంటి దివిటీలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, అలాగే దివిటీలను ఎలా కొట్టించాలి అనే విషయాలను, అలాగే దివిటీలు కొట్టించిన తర్వాత తప్పకుండా పాటించవలసిన నియమాలను ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. పిల్లల చేత దివిటీలు కొట్టించడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్న మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం క్రమేపీ అంతరించిపోతోంది. కానీ ఈ దివిటీలను పిల్లల చేత కొట్టించడం అనేది అందరూ తప్పకుండా ఆచరించవలసిన ధర్మం. ఎందుకు తప్పకుండా చేయాలి అని చెప్పుకుంటూ దివిటీలను రెడీ చేసుకుందాం. ముందుగా డివిటీల కోసం ఈ విధంగా గోంగూర కాడలు కానీ, చెరుకు కాడలు కానీ, ఆముదపు కర్రలు కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను గోంగూర కాడలు తీసుకున్నాను. గోంగూర కాడలు కూడా మీకు దొరికినట్లయితే పువ్వులు, కాయలు, ఆకులతో ఉన్న గోంగూర కాడలు తీసుకోండి. లేదంటే మామూలుగా ఆకులతో ఉన్న గోంగూర కాడలు అయినా సరే తీసుకోవచ్చు. ఈ గోంగూర కాడలు పొడుగ్గానే ఉండాలి. వీటికి ఒత్తులను కట్టడం కోసం కొత్త తువ్వాలను తీసుకుని ఈ విధంగా మడిచి సన్నగా పొడుగ్గా ఉండేటట్లుగా ఈ ఒత్తులను తీసుకోవాలి. ఒక్కొక్క కాడకు 2 ఒత్తులు చొప్పున కట్టాలి. 2 చేతులతో గోంగూర కాడలు పట్టుకుంటాం కాబట్టి ఒక్కొక్కరికి 8 ఒత్తులు కావాలి. దాన్ని బట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 8 ఒత్తులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో నానబెట్టుకోవాలి. వీటిని ఈ విధంగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే బాగా నాని బాగా వెలుగుతాయి. ఆ తర్వాత ఈ ఒత్తులను ఈ నూనెలోంచి తీసేసి కొద్దిగా నూనెను పిండేసి ఒక బౌల్లోకి వేసుకుందాం. నూనె అంతా పిండేయక్కర్లేదు, కొద్దిగా నూనె పిండితే సరిపోతుంది. ఇక దివిటీలను ఎప్పుడు కొట్టించాలి అంటే దీపావళి అమావాస్య రోజున సూర్యాస్తమానం అవుతున్న సమయంలో పిల్లల్ని చక్కగా ఇంటి బయటికి, మరీ రోడ్డు మీద కాకుండా ఇంటి ఆవరణలోనే పిల్లలను నిలబడమని చెప్పి పిల్లల చేతికి ఎడమ చేతికి ఒక 2 గోంగూర కాడలు, కుడి చేతికి 2 గోంగూర కాడలు ఇచ్చి నేలపైన కొట్టించాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గోంగూర కాడకు 2 ఒత్తుల చొప్పున ఈ విధంగా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఒత్తులను తల్లి వెలిగించాలి. 1, 2 అంటిస్తే సరిపోతుంది. మిగిలినవి ఒకదాన్ని మీద ఒకటి పెట్టి అంటించేసుకోవచ్చు. పిల్లలను దక్షిణముఖంగా నుంచోపెట్టి, అంటే సౌత్ ఫేసింగ్గా నుంచోపెట్టి 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పించి, ఇలా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పిన తర్వాత 3 సార్లు నేల మీద కొట్టించాలి. నేలపైన పిల్లల చేత 3 సార్లు కొట్టిస్తూ ఉన్నప్పుడు దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, ఎప్పుడు తిన్నా చలివిడి ముద్ద అని అంటూ పిల్లల చేత నేలపైన 3 సార్లు కొట్టించాలి. ఇలా 3 సార్లు కొట్టించిన తర్వాత మీ ఇంటికి దక్షిణం వైపుగా ఈ దివిటీలను వేసేయాలి. వేసేసి పిల్లల చేత మనం కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఇలా పిల్లల చేత పెద్దవారు స్వయంగా దివిటీలను కొట్టించడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుందంటే పితృదేవతలు నేరుగా దీపావళి అమావాస్య రోజున సంచరిస్తారు. ఇలా పెద్దలు పిల్లల చేత స్వయంగా దివిటీలను కొట్టించడం వల్ల వారు అనుకుంటారు, వీళ్ల ఇంట మంచి సాంప్రదాయాలు చక్కగా పాటిస్తున్నారు అని అనుకుంటారు. వాళ్ళు సంతోషించి వారి యొక్క ఆశీస్సులను మనపై, మన పిల్లలపై, మన కుటుంబంపై ఎప్పుడూ ఇస్తారు. మనం దక్షిణం వైపుకు వెలుగుతున్న డివిటీలను వేస్తాం కదా, దానివల్ల వచ్చే కాంతిలో కనబడినటువంటి ఆ మార్గంలో వాళ్ళు దక్షిణ దిక్కుకి సంతృప్తిగా పయనం అవుతారు. పితృదేవతల ఆశీర్వాదం ఉంటే సంతానం, వివాహం, ఏదైనా పనిలో ఆటంకం ఉన్నా తీరిపోతాయి. ఇంత రహస్యం ఉంది ఈ డివిటీలను కొట్టించడం అనేటువంటి ప్రక్రియలో. అలాగే ఈ డివిటీలు కొట్టిన తర్వాత పిల్లలు నేరుగా ఇంట్లోకి రాకూడదు. డివిటీలు కొట్టించిన తర్వాత పిల్లలకి కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పి కళ్ళు కూడా తుడిచి వారు అక్కడే కడుక్కొని వచ్చిన తర్వాత తల్లివారికి తీపి పదార్థాలు తినడానికి ఇవ్వాలి. చాలామంది మినపసున్నుండలు ఇస్తారు, లేదు అంటే ఏ తీపి పదార్థమైనా సరే పెట్టవచ్చు. ఈ తీపి పదార్థాలు అవన్నీ తిన్న తర్వాత అప్పుడు లోపలికి రావాలి. అప్పటి వరకు ఆరుబయటే ఈ పనులన్నిటినీ చెయ్యాలన్నమాట. అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత లక్ష్మీ పూజ చేసుకుని దీపావళి మందు సామాన్లు, బాణాసంచా కాల్చుకోవాలి.
కాబట్టి పితృదేవతల అనుగ్రహం పొందడానికి ఈ ధర్మాన్ని తప్పకుండా ఆచరించాలి. మీరు మీ పిల్లల చేత చేయించినట్లయితే కనుక వారు వారి పిల్లల చేత చేయిస్తారు. ఇలా మన సాంప్రదాయాలు తరతరాలుగా నిలబడతాయి. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ మీ పిల్లల చేత డివిటీలు కొట్టించి వారి నోరు తీపి చేయండి. మరుగున పడ్డ మన ఈ సాంప్రదాయాలను మనమందరం కూడా పాటిద్దాం. కేవలం వేడుక మాత్రమే కాక దేవతల అనుగ్రహాన్ని పొందే విధానం, పితృదేవతలు తృప్తిపడి పూర్వీకుల పట్ల మన ప్రేమను అన్నీ కూడా ఈ పండుగతో ముడిపడి ఉన్నాయి. తెలిసింది కదండి ఇవాల్టి వీడియోలో డివిటీలు ఎందుకు కొట్టాలి, ఎలా కొట్టాలి, అలాగే తప్పకుండా పాటించవలసిన నియమాలన్నీ కూడా. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.